తుడిచిందంట, నేను మళ్ళీ తుడిస్తే ఇంత దుమ్ము వచ్చింది చూడు. బాబా ఈ కొత్త పనమ్మ వచ్చిన దగ్గర నుంచి ఫ్లాట్ అంతా గబ్బులెత్తుంది. చెత్త పారేదు, అరే బాత్రూమ్లు క్లీన్ చేయదు. ఇలా అయితే ఈ అమ్మాయితో చాలా కష్టం చెప్పేస్తున్నా ముందే. సో అది సంగతి. ఎంత నవ్వుకున్నామంటే అసలు ఐ వాజ్ లైక్ రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లాఫింగ్ టూ మచ్. యా బాయ్. బాబాయ్ వెళ్ళిపోయిందా? మరక బట్టలకి మంచిదేమో, బెడ్షీట్కి కాదు. తినచ్చా నువ్వు కూడా? సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిందేనా? ఏమో తెలీదు, ఎవరో ఇచ్చారు. జయా, నా టూత్పేస్ట్ అయిపోయింది, నీది కొంచెం వాడుకోవచ్చా? హే వేర్ సాచేనా? ఓ మై గాడ్, ఐమ్ సర్చింగ్ ఫర్ దిస్. ఒకసారి యూస్ చేసుకోవచ్చా ప్లీజ్? ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఇదే ఫ్లేవర్ కొందాం అనుకున్నా, బట్ దెన్ కొనే ముందు ఒకసారి వాడి చూడడం బెస్ట్ కదా, సో అందుకనే. నైస్. జయా, అందరం కర్రీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, ఒకసారి నీ స్కూటీ కీస్ ఇవ్వా? జయా, అది మహేష్ మూవీ రిలీజ్ అంట, నీ స్కూటీ వేసుకెళ్ళొచ్చా? జయా, నీ స్కూటీ కీస్ ఇవ్వా? జిరాక్స్కి వెళ్ళేసి వస్తాను. లేరీ, లంచ్ తర్వాత మూవీ చూద్దాం, ఓకేనా? లెట్స్ రాక్. నువ్వేనా లోపల? అవును నేనే, వస్తున్నా ఉండు. బాయ్ కొత్త మ్యామ్ ఏందోనే చంపేస్తుంది అసలు అసైన్మెంట్స్తో. నాకు భయంగా ఉంది, కొంప తీసి నన్ను టార్గెట్ చేసి ఫెయిల్ చేయదు కదా? ఏమో, ఏం చెప్పలేం. స్వామి నీకు ఒక 100 కొబ్బరికాయలు. అబ్బో మరి 100 మనకే మిగలవేమో, అసలుకే ఎండాకాలం. స్వామి నీకు 10 కొబ్బరికాయలు కొడతాను స్వామి, ఆ దొంగ నన్ను ఫెయిల్ చేయకుండా చూడు స్వామి. వస్తే 3 రోజుల దాకా కరెంట్ ఉండదంట, ఏరియా మొత్తం ఉండదంట, ఇంకా మన పని పానీపూరి. స్వామి కొంచెం చూడండి స్వామి. బయట ఎండలకి స్కార్ఫ్ వేసుకోకుండా వెళ్తే ఫేస్ టారోడ్ అయిపోద్ది. స్వామి ఇంత ఎండలో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మళ్ళీ తిరిగి 108లోనే వస్తానేమో, మీరే ఏదో వచ్చేసి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి స్వామి. వస్తే నీకు తెలుసా ఎగ్జామ్స్ ప్రీపోన్ అయినాయి, నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ నోటీస్ బోర్డు మీద పెట్టారు. ఏంటిది హర్షిని, ఇల్లంతా రూమ్ అంతా చెత్త, రూమీగా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోరు. వీకెండ్ కూడా చెత్త కొట్టు క్లియర్ చేయరు, మొత్తం నేనే చేయాలి. అలసిపోతున్నాను అబ్బా, ఏంటిది? చాలా థ్యాంక్స్ అబ్బా, నువ్వు కాక సర్దు, నేను సర్దమని లేదు కదా. ఓ నువ్వే పెద్ద సర్దేసినట్టు. నా పోర్షన్ వరకు వదిలేసి నువ్వు హ్యాపీగా నీట్గా ఉంచుకోవచ్చు కదా. నీకు తెలుసో లేదో అందరి రూమ్లు ఇలాగే ఉంటాయి. నాకు
కర్మ గబ్బు మొహాలు అందరూ. హర్షిని ఏంటని సర్దుకున్నావు కదా. బెడ్ సరిగ్గా ఉంటే సరిపోదు కదా, బెడ్షీట్తో పని ఏంటి? హర్షిని ఇదే దీని తంతు. సండే రోజు స్నానం చేయకుండా సెంట్ కొట్టుకొని ముఖాన ఫుల్ మేకప్ పెట్టుకొని వెళ్ళిపోతుంది. తను నీట్ పెట్టుకుంటుంది. రూమ్ మాత్రం చండాల గబ్బు ఎక్కడ చూసినా చెత్త. అక్కడ ఇది తట్టుకోలేకపోతున్నాను బాబు, తట్టుకోలేకపోతున్నాను. లేరీ బిల్డింగ్ మొత్తం కలిసి పైన గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు. వెళ్దాం పదా. ఒక్క నిమిషం ఈ బుక్ పెట్టేసి వస్తా. ఏది తను? బుక్ పెట్టేసి వస్తా అంది. ఉండు అడుగుతా. అంటే బుక్ మార్క్ చేయడం మర్చిపోయా. ఏ పేజో ఏ బుక్కో కన్ఫ్యూజ్ అయిపోయి గో ఇలా అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్లీ అదే ఆలోచిస్తున్నాను. సెకండ్ యూనిట్ చదువుదామా, థర్డ్ యూనిట్ చదువుదామా అని. ఫస్ట్ యూనిట్ చాలా పెద్దది, అందులో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి స్టార్ట్ చేస్తే కొట్టేయచ్చు. పాప నేను అడిగింది రూమ్లో పడుకుందామా, మూవీకి వెళ్దామా అని. వీకెండ్లో చదవంటావేంటే బాబు, డిస్కస్టింగ్. బాత్రూంలో బుక్కులు అంటే మ్యామ్ రేపు ఫామ్లో అడుగుతానంది. ఇది మారదు. ఒసే నీ కొరియర్ వచ్చింది, తీసుకొని నేను కౌశల్తో బయటికి వెళ్తున్నాం. బాయ్. ఒక్క నిమిషం. ఎంతసేపే బాబు, వడగ చచ్చిపోయేటట్టున్నాడు నీకోసం వెయిట్ చేస్తూ. ఓ షిట్, మర్చిపోయా. ఈ ఒక్క ఆన్సర్ అయిపోయి వచ్చేస్తా. సడన్గా ఏమైంది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాగా. మా స్కూబీ గాన్ బర్త్డే. ఓ మన ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాడు స్టార్ బాక్స్లో. ఓకే డోంట్ వరీ. నందు నువ్వేనా ఏడ్చేది? అవును నేనే. ఏమైంది? నేను టవల్ మర్చిపోయాను. టవల్ మర్చిపోతే ఏడాడు ఎందుకు? అడిగితే ఇస్తా కదా. మా ఇంట్లో కూడా ఇలానే నేను బాత్రూంలో టవల్ మర్చిపోతుండే. నాకు ఇల్లు గుర్తుకొస్తుంది. ఆగు, టవల్ తెస్తా. ఇప్పుడేమైంది? ఊరికూరికి ఎందుకు ఏడుస్తావు? మా డాడీ బొమ్మ బేగం బజార్లో కొనిపించాడు. ఇప్పుడు బేగం బజార్ని మిస్ అవుతున్నావా? మా డాడీ మిస్ అవుతున్నా. ఊరికే ఏడుపు. ఏమైంది? కానీ రీజన్ రిపాజిటరీగా నువ్వు. మా కుక్క బావు అన్నది మా అమ్మ. హే ఆల్, మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు బాగున్నాయని, అండ్ కాన్సెప్ట్స్ కూడా చాలా రిలేట్ చేసుకునేలా ఉన్నాయని. అండ్ ఈ వీడియో చూసారు కదా, ఇది కూడా మీకు రిలేట్ చేసుకునేలాగా మీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ ఈ ఛానల్కి. బాయ్ 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 బాయ్.